ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో అమ్మవారి ఆలయం సాక్షిగా కూటమి నేతలు దోపిడీకి తెరతీశారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. పార్కింగ్ ఫీజు, టోల్ ఫీజు వసూలు, షాపులకు అద్దె పేరుతో 4 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. ఈ వ్యవహారం అంతటికీ టీడీపీ నేత బుద్దా వెంకన్నే కారణమన్న పోతిన మహేష్ ఇంద్రకీలాద్రిలో అవినీతిపై ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమ్మవారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే టీడీపీ మరియు కూటమి పందికొక్కులు 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మ సొమ్ముని కొట్టేశారు. దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. పార్కింగ్ కాంట్రాక్టులో అసలు 6 నెలల పాటు ఎటువంటి కాంట్రాక్ట్ రుసుము అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి పార్కింగ్ ఫీజు, టోల్ ఫీజు వసూలు చేసుకోమని కోట్ల రూపాయలు అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి నిన్ననే 9వ తారీఖున ఒక ఆర్డర్ ఇచ్చారు ఎండోమెంట్ కమిషనర్ గారు. కనకదుర్గా నగర్లో 24 షాపులు షాపులు కనకదుర్గా నగర్లోనే రోడ్డుకి అవతల నుంచి రోడ్డుకి యువతలకి మొత్తం కలిపి రోడ్డు వెడల్పు కూడా మీకు తెలుసు కదా, గట్టిగా 20 అడుగులు ఉండదు. మార్చినందుకు అద్దె తగ్గించాలని చెప్పి 40% అద్దె తగ్గించాలని చెప్పి అక్కడ 1 కోటి రూపాయలు మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మవారి సొమ్ముని కొట్టేయడానికి అనుమతులు అయితే ఇచ్చారు. అంటే జూన్ నుంచి 6 నెలలు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 6 నెలల పాటు ఉచితంగా అమ్మవారి భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి, డబ్బులు కొట్టేయడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఈఓ గారు రికమెండ్ చేస్తే ఎండోమెంట్ కమిషనర్ కూడా ఏం చేశారు? ఎండోమెంట్ కమిషనర్ కూడా దీనికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎప్పుడో తెలుసా? 9/9/2024 అంటే ఒక 4 రోజుల కిందట.